నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మినీ భారత సమరాన్ని తలపించిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీయే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ పడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు మోదీ పట్ల ప్రజాదరణకు పరీక్షగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సరళి ఎగ్జిట్ పోల్స్పై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ అంశాల విశ్లేషకులు; సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్; కె రామకోటేశ్వరరావు గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు. కృష్ణసాగర్ గారు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రమైన యూపీలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కరెక్ట్గా అత్యధిక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద ఈ పోలింగ్ సరళిని, ఈ ఎన్నికల సరళిని, ఎగ్జిట్ ఫలితాలని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే మేము అతి శక్తివంతమైన, అతి పెద్ద పార్టీ ఈరోజు భారతదేశంలో. సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీ ఎగ్జిట్ పోల్స్ని మేము నమ్మం. అది మాకు అనుకూలంగా వచ్చినా నమ్మం, మేము దానికి మాకు విరుద్ధంగా వచ్చినా నమ్మం. అయితే ఇప్పటికి మాత్రం మాకు అన్ని రాష్ట్రాల్లో కూడా మా లీడ్ ఈ ఎగ్జిట్ పోల్స్ చూపిస్తూ ఉన్నాయి, అనేక సర్వేలు చూపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ప్రీ పోల్ సర్వేస్ కూడా ఆ విధంగానే చూపెట్టడం జరిగింది. అతిపెద్ద సర్వే ఈరోజు టైమ్స్ నౌ సర్వే 2010 చూపిస్తూ ఉంది. అయితే ఈ నంబర్లన్నీ ఎటు ఉన్నా కూడా ఉత్తరప్రదేశ్కి 17వ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవి. ఉత్తరప్రదేశ్లో మాకు ఇప్పుడు ఉన్నాయి 48 గెలిచినప్పటికీ, అంటే 6 ఏళ్లతో కలిసి 40 సీట్లతోనే మేము ఉన్నాం. దగ్గర 229 సీట్లతో ఎస్పీ ఉంది, 29 సీట్లతో కాంగ్రెస్ ఉంది, 80 సీట్లతో బీఎస్పీ ఉంది. కానీ ఇక్కడ కొత్తగా మనం, అంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక చతుర్ముఖ పోటీ జరిగే ఉత్తరప్రదేశ్లో ఈసారి ద్విముఖ పోటీలాగా కనిపిస్తూ ఉంది. అది త్రిముఖ పోటీ కూడా అనిపించటం లేదు. దాంతోనే అడ్వాంటేజ్ ఎవరికి వస్తుంది అన్నది మనం ఫలితాల తర్వాతనే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు కూడా సిట్టింగ్ గవర్నమెంట్స్కి ఎక్కువ చీలికలు ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, లేకపోతే బలమైన ప్రత్యర్థులు 2-3 ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక బలమైన ప్రత్యర్థి బీఎస్పీ చాలా బలహీనంగా కనబడేటప్పుడు అది మాకు అడ్వాంటేజ్ అవుతుందా, అది ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్కి అడ్వాంటేజ్ అవుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మేము అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నట్టు చూపిస్తున్నారు. ఒక పంజాబ్ ఒకటి, అది అక్కడ కూడా మేము మైనారిటీ స్టేక్ హోల్డర్స్, మాకు ఉన్నాయి 9 సీట్లు అక్కడ. కాబట్టి అది పెద్దగా వస్తుంది, అంటే ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ కూడా మేము 2 టర్మ్స్ నుంచి ఉన్నాం అక్కడ. ఎస్ఐడి మీద చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత కనబడతా ఉన్నది. వాళ్ళ నంబర్స్ సింగిల్ డిజిట్స్కి పడిపోయే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. అది మేము ముందే ఊహించిన పరిణామమే. కానీ మాకు మా అలయన్స్లు గెలుపు ఓటముల మీద మా అలయన్సెస్ ఉండవు. కాబట్టి మా పార్టీకి అలయన్స్ పార్ట్నర్ కాబట్టి మేము వాళ్ళతోనే పోవాల్సి వచ్చింది, కంప్లీట్గా తెలిసి కూడా. కాబట్టి గోవాలో కూడా మేము తప్పకుండా గెలిచే పరిస్థితి ఉంది. మణిపూర్లో ఒక 3 టైమ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ ప్లస్ అక్కడ భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరిగింది బార్డర్ స్టేట్లో. అదేగాక అభివృద్ధి, నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్గా చేస్తూ ఉన్న అభివృద్ధి కూడా వాళ్ళ దాకా చేరే ప్రయత్నాలు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసింది. కాబట్టి మణిపూర్లో మా ప్రభుత్వం రాబోతూ ఉన్నది 100%. ఉత్తరాఖండ్లో మా ప్రభుత్వం రాబోతూ ఉన్నది. ఆల్రెడీ 10 మంది డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యేలు అక్కడ కూర్చొని ఉన్నారు. మా ఎమ్మెల్యేని కూడా ఒకరిని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. మాకు బలం చాలా బాగుంది ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్, మణిపూర్ అండ్ గోవాలో తప్పకుండా కూడా గెలుస్తూ ఉన్నాం. అయితే ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో ఇట్లా గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి మా అలయన్స్కి. కానీ ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందన్నది నేను ఈరోజు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాం కాబట్టి పార్టీలో మేమేం ప్రెడిక్ట్ చేయదలుచుకోలేదు. అంటే మంచి జరగాలని కోరుకుంటున్నాం, గెలవాలని కోరుకుంటా ఉన్నాం. అయితే రిజల్ట్ డే నాడు ఏం జరుగుతుందో చూసి దాని తర్వాత మేము స్పందించదలుచుకున్నాం. నరసింహారావు గారు, మార్చి 11వ తేదీ అంటే శనివారం ఎల్లుండి 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజు వెలువడినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకి, ఆ ఎన్నికల ఫలితాలకి ఏ మేరకు సరితూగే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రజల నాడిని, ప్రజల మనోభావాలను ఎంతవరకు ప్రతిఫలించే పరిస్థితి ఉందంటారు? గత 10 సంవత్సరాలుగా ఎగ్జిట్ పోల్స్ ఎక్కడా కూడా నిజమైన సందర్భం లేదు. ఎగ్జిట్ పోల్స్ ఒకళ్ళు గెలుస్తారని చెబితే అందుకు వ్యతిరేకంగా భిన్నమైన వాళ్ళు గెలుస్తుంది జరిగింది. ప్రతి చోట కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ పెద్ద మెజారిటీ గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పారు, ముందు సర్వేలో కాదు. అలాగే అన్ని చోట్ల కూడా, తమిళనాడులో అట్లా చెబుతాం, తర్వాత దానికి వ్యతిరేకమైన ఫలితాలు వస్తాం.
అంటే ఎగ్జిట్ పోల్స్ యొక్క వాళ్ళు అనుసరించే పద్ధతి ఏంటి, శాస్త్రీయమైన పద్ధతి వాళ్ళు అనుసరించట్లా. తర్వాత చాలామంది ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద కనపడిన వాళ్ళని వీళ్ళని అడుగుతున్నారు తప్ప లోపలికి పెనట్రేట్ అయ్యి అసలు ఎవరికి అందుబాటులో, మీడియాకి అందుబాటులో లేని మహిళల గురించి కానీ, పేద ప్రజల గురించి కానీ, వాళ్ళ గురించి కానీ అసలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు లేరు. అందువలన ప్రతిసారి తప్పుతున్నారు. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే వాళ్ళు అందరూ కూడా ఒకే తప్పు చేస్తున్నారు, అందరూ ఒకే రంగం తప్పుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అయినప్పుడు మరి ఎగ్జిట్ పోల్స్కి ఇంత ప్రాధాన్యత, ఇప్పుడు కృష్ణసాగర్ చెప్పినట్టు వారు నమ్మరంటే పార్టీని అభినందిస్తున్నారు. ఎవరు నమ్మాల్సిన పని లేదు ఎగ్జిట్ పోల్స్ని. వాళ్ళ ఎగ్జిట్ పోల్స్కి వాస్తవానికి చాలా విరుద్ధంగా ఉంది. వాళ్ళ మనకు జనరల్ ప్యాటర్న్ ఒకటి అర్థమవుతుంది. జనరల్ ప్యాటర్న్, దేశంలో ఉన్న జనరల్ ప్యాటర్న్ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ పోటీ చేస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తుంది. వాళ్ళ గోవాలో, మణిపూర్లో, ఉత్తరాఖండ్లో అది కనపడుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంతవరకు అది యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. సరే, ఇక్కడ లోకల్ పార్టీస్ వర్సెస్ నేషనల్ పార్టీస్ అన్నప్పుడు ఖచ్చితంగా లోకల్ పార్టీ గెలుస్తుంది. అందుకు భిన్నంగా ఇక్కడ బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు ఉత్తరప్రదేశ్లో. అది అసలు వాళ్ళ జనరల్ ప్యాటర్న్కి భిన్నంగా ఉంది. పైగా పర్సనాలిటీ ఓరియంటెడ్ ఎలక్షన్స్ మన అన్నీ కూడా. ఎవరో ఒక పర్సనాలిటీ కనబడితే పర్సనాలిటీ ఓటేస్తారు తప్ప వెబ్సైట్ కనబడే పార్టీకి ఎవరు ఓటేయట్లేదు ఇంతవరకు కూడా. ఎవరెక్కడైనా అక్కడ అఖిలేష్ ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఇక్కడ బీజేపీకి అసలు ఎవరిని ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఒకటి కాదు, ఇద్దరు ముగ్గురు కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు. అందువల్ల ఆ వ్యక్తిని కాదని ఒక పార్టీ కోటేస్తున్నది. పైగా అంటే బీజేపీ కనుక ఒకవేళ అక్కడ మెజార్టీ వస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది అందరూ ఆలోచించాలి. అక్కడ 403 సీట్లు ఉంటే, పోటీ ఎన్నికలు జరిగే సీట్లు ఒక్క ముస్లిం క్యాండిడేట్కి ఇవ్వాలి వాళ్ళ టికెట్ బీజేపీ. అంటే ముస్లిం వర్సెస్ హిందూ రిఫ్ట్ పెడతాకి వాళ్ళు ముందుగానే సంసిద్ధమైపోయారు అన్న భావన ఒకటి వాళ్ళ అభ్యర్థిత్వాలను చూస్తే అనిపిస్తుంది. అలాంటిది జరిగి మొత్తం హిందువులంతా ఇటు యునైట్ అయ్యారా, హిందువులంతా మూకముడికి వచ్చారంటే అట్లా వచ్చే సందర్భం కూడా లేదు. హిందువులు అన్నది ఒక హోమోజీనియస్ రిలీజన్ కాదు. దాంట్లో బోల్డ్ క్యాస్ట్లు ఉన్నాయి, దాంట్లో బోల్డ్ గొడవలు ఉన్నాయి, ఆర్థికంగా రకరకాల తారతమ్యాలు ఉన్నాయి. అందువలన బీజేపీ అక్కడ మెజార్టీ సాధిస్తుందంటే అది అసలు నిజంగా వాళ్ళు ఉన్న ప్యాటర్న్కి, దేశవ్యాప్తంగా నడుస్తున్న ప్యాటర్న్కి, ఆలోచన ధోరణికి చాలా భిన్నంగా ఉంది. అందువలన ఈ ఎగ్జిట్ పోల్ని ఉత్తరప్రదేశ్ సంబంధించి మాత్రం నమ్మే ప్రశ్న లేదు. సరే, పంజాబ్లో ఆపు గెలుస్తుందా లేక కాంగ్రెస్ గెలుస్తుందా అన్నప్పుడు ఆపుకి ఎక్కువ అవకాశం ఉందని అందరూ చెప్పారు. ఆపే గెలవచ్చు కూడా. శ్రీనివాస్ గారు, ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలించి చూసినట్లయితే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కీలక అంశాలు ముఖ్య పాత్ర పోషించాయి? మణిపూర్లో కంపేర్ చేసుకుంటే, పంజాబ్లో కంపేర్ చేసుకుంటే చాలా విభిన్న అంశాలు ఉన్నాయి. ప్రాధాన్యత క్రమంలో అవినీతి కానీ, సమర్థవంతమైన పాలన కానీ, అలాగే స్థానిక రాజకీయాలు కానీ, కొన్ని ప్రదేశాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో అయితే సమర్థంగా ఉండే పరిపాలనతో పాటు కులం, మతం ఇవన్నీ కూడా ప్రధానంగా చూపిస్తాయి. కాబట్టి విభిన్న అంశాలు మనం వేరు రాష్ట్రాలకు అన్వయించి చూడాల్సి వస్తుంది. ఇంతకుముందు ఈ ఎగ్జిట్ పోల్స్ విషయం 5 రాష్ట్రాలకి ఇంతకుముందు క్రితం సంవత్సరం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 90% ఎగ్జిట్ పోల్స్ అన్నీ వాళ్ళు ఏదైతే చెప్పారో ఎక్సెప్ట్ తమిళనాడు, మిగతా అన్ని సరైనండి. వెస్ట్ బెంగాల్ కానీ మిగతా అనేక రాష్ట్రాల్లో కూడా వాళ్ళు చెప్పిన కేరళ కానీ, పుదుచ్చేరి కానీ రాష్ట్రాలు సరైనవి. ఒక్క తమిళనాడులో మాత్రం ఎగ్జిట్ పోల్స్ 90% ఇచ్చింది, ప్రెడిక్ట్ చేసింది తప్పైంది. అంతకుముందు బీహార్ కానీ, ఢిల్లీలో కానీ ఫెయిల్ అయిన మాట వాస్తవం. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ వరకు ఒక విభిన్నత గోచరిస్తుంది. దాంట్లో 30.29% ఓట్లు తెచ్చుకున్న మాయావతి అంతకుముందు ఎన్నికల్లో 202 సీట్లు తెచ్చుకుని అధికారంలో చేపట్టారు. 2012 ఎన్నికల్లో 29.3%తో అఖిలేష్ యాదవ్ గారు 224 సీట్లు గెలుచుకున్నారు. అంటే 3.34%. బీఎస్పీకిను ఎస్పీకిని తేడా 3.34%లో 144 సీట్లు తేడా వచ్చింది. 80 సీట్లు వీళ్ళకి గెలిస్తే 224 సీట్లు వచ్చింది. అందువలన అక్కడ వారు మాట్లాడుతా చతుర్ముఖ పోటీలో అనే విషయం ప్రస్తావించలేదు. అక్కడ ఇబ్బందికరమైన పరిణామాలు ఏంటంటే ఒక 2-3% అటు ఇటు మారే సందర్భంలో ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా ఇబ్బంది ఉంటుంది. మనకు చాలా కష్టం సాధ్యమైంది. మిగతా చోట్ల కేరళలో కానీ 2 ఫ్రంట్స్ అటు ఇటు మోహరించి పోటీ చేస్తున్నప్పుడు ఏదో విధంగా చెప్పొచ్చు, ఎల్డీఎఫ్ వస్తుందా యూడీఎఫ్ వస్తుందా అనేది. ఎమోషన్స్ కూడా, భావోద్వేగాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ మాయావతి గారు కనుక ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే అక్కడ జాతవ్ మిగతా అంటే బీజేపీ కాన్సన్ట్రేషన్ చేసింది కులపరంగా కూడా కాన్సన్ట్రేషన్ చేసింది. ఒక ముస్లిం అండ్ యాదవ్ ఓట్లు కాకుండా మిగతా అన్నింటిని ఎన్నుబడిన తరగతి వర్గాల ఓట్లన్నీ మాకు రావాలే విధంగా. రెండోది నాయకత్వ విషయంలో అక్కడ పోరాటం జరిగింది ఎవరి మీద అంటే ఒక లీడర్స్ ప్రొజెక్షన్ చేసిన లీడర్స్ స్పష్టంగా ఒక పక్కన అఖిలేష్ యాదవ్ గారు ఉంటే, ఒక పక్కన మాయావతి గారు అయితే, మూడోగా మోడీ గారు దిగారు రంగంలోకి. వాళ్ళు అనేక వచ్చిన నివేదికల ప్రకారం కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ ఎవరు అనుకుంటున్నారు, మోడీ గారు ఈ 125 కోట్లకి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన
ఆయన వారణాసి కాన్స్టిట్యున్సీలో అన్నీ పక్కన పెట్టి 3 రోజులు రాత్రింబవళ్ళు ఈ తరహా నాకు తెలిసి గత 56 సంవత్సరాల్లో మరి చరణ్ సింగ్ గారు తెలియక ఉన్నారేమో కానీ అక్కడ కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఒక కాన్స్టిట్యున్సీలో వెళ్ళి ఇన్ని రోజులు ఉన్న దాఖలాలు లేవు. రాత్రింబవళ్ళు అంతే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న 5 సీట్ల విషయంలో కూడా ఓడిపోతామనే అపనమ్మకం రావటం కానీ తన ప్రొజెక్షన్ నువ్వు ఓటేస్తే మోడీకే వేస్తున్నావు అనే భావన తీసుకురావటం కానీ దాంట్లో కొంత సఫలీకృతం అయి ఉండొచ్చు. రామకోటేశ్వర గారు, 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే అక్కడి ప్రజల్లో ఎలాంటి రాజకీయ చైతన్యం వ్యక్తం అవుతోంది, ముఖ్యంగా అక్కడి ప్రజలు ఎలాంటి మార్పును స్పష్టంగా కోరుకుంటున్నారు? కొన్ని రాష్ట్రాలు అయితే ప్రెడిక్ట్ చేసినటువంటి పద్ధతుల్లోనే ఉన్నాయండి మొత్తం కూడా. ఆల్మోస్ట్ పంజాబ్ అనేది అకాలీదళ్ళు బీజేపీ ఆల్మోస్ట్ రూల్ అవుట్ అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అది ఆల్మోస్ట్ యాంటీ ఇన్కంబెన్సీ ఎంతో స్ట్రాంగ్గా ఉంది అక్కడ. పోటీ వల్ల కాంగ్రెస్కి ఆప్కి మధ్య అనేది. అయితే అక్కడ కాంగ్రెస్ కన్నా కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చింది. అమరేందర్ సింగ్ పాటియాలా మహారాజు దీనికి సంబంధించిన వ్యక్తి. అతను ఒకటి అనౌన్స్మెంట్ ఇచ్చాడు, నేను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాను, ఇదే లాస్ట్ ఎలక్షన్ నేను పోటీ చేసేదని. అతను ఆర్మీలో చేసిన వ్యక్తి. అతను ఒక పర్సనాలిటీ బిల్డప్ జరిగింది అక్కడ. ఒక ఛాన్స్ అమరేందర్ సింగ్కి ఇవ్వాలనేది పర్సనాలిటీ బిల్డప్ జరిగింది. కేజ్రీవాల్ ఏదైతే ఆప్కి అదివరకు ఆ పార్లమెంటరీ ఎన్నికల్లో వచ్చినటువంటిది, ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఆప్ మీద మచ్చగా ఏర్పడింది. ఈ కారణాలన్నిటి వలన కూడా ఏమైపోయిందంటే అక్కడ కాంగ్రెస్ వర్సెస్ ఆప్ దాంట్లో అది నెక్ అండ్ నెక్గా ఉంది. చివరిదాకా ఎటు వస్తారు ఎవరు వస్తారు అనేది చెప్పలేదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా అయితే కాంగ్రెస్కి ఫామ్ చేసే అవకాశం ఉంది. ఫామ్ చేసేది కాంగ్రెస్ ఘనత కాదు, అమరేందర్ సింగ్ ఘనత. తర్వాత మిగతాది గోవా ఆల్మోస్ట్ ప్రెడిక్టెడ్ లైన్స్లో ఉంది. అదేమి మన దాంట్లో ఆ గోవా ఉత్తరాఖండ్లో కొత్తగా మనం చెప్పాల్సిందేం లేదు, అది అందరూ ఊహించినటువంటిది. మణిపూర్ దాంట్లో ఉత్తరప్రదేశ్కి వెళ్లే ముందు మణిపూర్ విషయం కూడా ఒక మాట చెప్పాలండి. మణిపూర్లో కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ 3 టర్మ్స్ చేసినటువంటి ఇబోబీ సింగ్ అంత డర్టీ పాలిటిక్స్, దేశ రాజకీయాలకు వ్యతిరేకంగా, దేశ ఇంట్రెస్ట్కి, నేషనల్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేశాడు. అసలే అక్కడ నాగాలకి మెయితీ మేజర్ వ్యాలీలో ఉండేటువంటి మెయితీ ప్లెయిన్లో ఉండే మెయితీ కమ్యూనిటీకి, హిందూస్ మెయితీస్ అందరూ కూడా నాగాసు, కుకీసు, ట్రైబల్స్, దానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేశాడు, బ్లాకేడ్ నడుస్తుంటే ఇదన్నిటికి కారణం రెచ్చగొట్టింది ఇబోబీ సింగ్. కాంగ్రెస్ పవర్ కోసం అక్కడ దాకా వెళ్ళకూడదు. ఏం చేసింది, కొత్త జిల్లాలను ఫామ్ చేసింది. ఆ కొత్త జిల్లాలు ఫామ్ చేయడంతో అది చాలా తీవ్రమైపోయి అసలు విడవై రాని అగాధం ఏర్పడింది నాగాస్కి, కుకీస్కి, మెయితీస్కి మధ్యలో కూడా. నాకు ఒక్కటే డౌట్ వచ్చింది ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత ప్లెయిన్ పీపుల్ అందరూ కూడా ఆ జిల్లాలను సపోర్ట్ చేశారు విడగొట్టడం అనేది. ఇది విడగొట్టి అధికారం సంపాదించుకోవాలని ఇబోబీ సింగ్ ప్రయత్నం చేసిన దాన్ని. అయితే అల్టిమేట్గా కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఓటర్ చెప్పిన దాని ప్రకారం కరెక్ట్ అయ్యేటట్టయితే మాత్రం దాన్ని అధిగమించి కూడా బీజేపీకి ఓటేసినట్టుగా తెలుస్తూ ఉంది మణిపూర్లో. అది చాలా, ఎందుకంటే ఇది రెండో రాష్ట్రం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాం తర్వాత బీజేపీ ఎంటర్ అవుతున్నటువంటి రెండో రాష్ట్రం. ఫ్రెండ్లీ పార్టీగా నాగాలాండ్ పీపుల్స్ పార్టీ ఉంది. ఉత్తరప్రదేశ్ వరకు వచ్చేసరికి సెల్ఫ్ గోల్ అఖిలేష్ వేసుకున్నాడు. అఖిలేష్ వేసుకున్న దాంట్లో కాంగ్రెస్తో అలియన్స్ పెట్టుకొని 100 సీట్లు కాంగ్రెస్కి ఇవ్వటం, అది సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. అది ఆ రోజే అనుకున్నాం, కాంగ్రెస్ ఎప్పుడైతే 100 సీట్లు వచ్చినాయో వాటిల్లో ఎక్కువ భాగం మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పి అనుకున్నాం. ఫస్ట్ 2 పేజెస్లో జాట్స్ ఎక్కడైతే ప్రభావితంగా ఉన్నారో అక్కడ యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ పార్లమెంటరీ ఎన్నికల్లో మొత్తం కూడా బీజేపీకి గుంపగుత్తగా ఓటేశారు. ఈసారి వాళ్ళందరూ కూడా చాలా కోపంగా జాట్స్ బీజేపీకి వేయలేదనేది ఇప్పుడు వచ్చిన అంచనాలు. మొత్తం విశ్లేషణ జరిగితే కానీ చెప్పలేము. దాంతో కొంచెం బీజేపీ కంగుతుంది. కంగు తిన్న తర్వాత అనుకోకూడదు కానీ బీజేపీ కూడా కొంచెం పోలరైజేషన్ స్టార్ట్ చేసింది అక్కడి నుంచి. అది చాలా తప్పు దేశ రాజకీయాల్లో జరిగినప్పుడు. చివరికి రాను సెంట్రల్ యూపీలోకి వచ్చేసరికి మొదట్లో అది ఎస్పీ బేషన్, మొదటి నుంచి కూడా మెయిన్పూర్ అయినా లక్నో అయినా ఇవన్నీ కూడా సమాజ్వాదీ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి సోషలిస్ట్ బేషన్. అది అక్కడి నుంచి కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈస్ట్ బేసి అందరూ అంటున్నారు మోడీ ఎందుకు తిరిగాడు అనేది. నాకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది దీని మీద. ఏంటనంటే ఆయనకి చివరి ఫేజ్ 6-7 ఫేజుల్లో ఉన్నటువంటి 89 నియోజకవర్గాలు స్వీప్ చేయగలిగితేనే బీజేపీకి అధికారంలోకి వస్తుంది. 2 ఫేజులు చూసిన తర్వాత అందరికి అర్థమైపోయింది. మోరోవర్ అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. సార్ గారు, ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే మణిపూర్, గోవా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి మొగ్గు కనిపిస్తోంది. మరి బీజేపీ ఈ తరహా విజయాలు నమోదు చేయడానికి కారణం ఏంటి? అట్లాగే వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయభేరి ముగించింది. మరి 2019 ఎన్నికలకు ఈ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా సంకేతంగా భావించాలి? చాలా శుభ సంకేతంగా భావించాలండి. ఈరోజు అంటే మాది జాతీయ పార్టీ కాబట్టి మాకు వస్తున్న ఫలితాలు మీరు పంచాయతీ నుంచి చూస్తూ ఉంటే, అంటే జనరల్ ఎలక్షన్స్లో రావడం ఒక ఎత్తు,
పంచాయతీలలో గెలవడం ఒక ఎత్తు. అది రాజకీయ విశ్లేషకులకు ఎవరికైనా అర్థమైపోతుంది. అంటే మనం పార్టీ ఐడియాలజీ కానివ్వండి, గవర్నమెంట్ ఎజెండా కానివ్వండి, గవర్నమెంట్ డెలివరీ కానివ్వండి, ఎంత లోతుకు పోయింది, ఎంత చివరి వ్యక్తి వరకు పోయింది అన్నది బేరీజ్ వేయడానికి, మెజర్ చేయడానికి పంచాయతీ ఎన్నికలు అనేవి చాలా ఇంపార్టెంట్. అండమాన్లో పంచాయతీ ఎన్నికలు గెలిచాం. మాకు అసలు ఏమాత్రం ప్రెజెన్స్ లేని ఒరిస్సాలో పంచాయతీ ఎన్నికలు గెలిచాం. మధ్యప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు గెలుస్తూ ఉన్నాం. ఆఫ్టర్ 4 అంటే స్టీప్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న పరిస్థితుల్లో కూడా. కాబట్టి రాజస్థాన్లో గెలిచాం. తర్వాత మొన్నటికి మొన్న BMC పోల్స్లో కూడా, మున్సిపల్ పోల్స్లో కూడా పెద్ద ఎత్తున మేము విజయాలు సాధించడం జరిగింది. కాబట్టి చాలా పటిష్టంగా, చాలా మహోన్నతంగా ముందుకు పోతా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మా పర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవాలంటే మేము రీజనల్ పార్టీస్తోని పెద్దగా మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉన్నది అన్నది మేము బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే ఒక నినాదంతో అమిత్ షా గారు, మా జాతీయ అధ్యక్షులు నరేంద్ర మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వారు తీసుకున్న ఒక ఆ విజన్ రియలైజ్ అవుతా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మేము 16 రాష్ట్రాల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉన్నాం. ఇంకొక 5 రాష్ట్రాలు వచ్చినాయంటే 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతూ ఉంటుంది. గెలుపు ఓటమిలు అన్నవి ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉంటాయి. కాబట్టి ఏ విధంగా అంటే ఎంత కొట్లాడడం అన్నది కూడా ఇంపార్టెంట్ అవుతుంది రాజకీయ పార్టీలకి. అంటే ఎంత కన్విక్షన్ ఉన్నది పవర్ కోసం, అంటే అధికార దాహం కాదు అది. ప్రజలకి ఎంత సేవ చేయాలనుకుంటా ఉన్నాం, రాజకీయంగా ఎంత ముందుకు పోవాలనుకుంటా ఉన్నాం, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి అధికారాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం అనే దానిలో నరేంద్ర మోదీ గారి కన్విక్షన్ అన్నది, వారు చిన్న చిన్న బైలెన్స్లో కూడా కాశీలో తిరగడం అన్నది అది ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ 11వ తారీఖు నాడు ఉత్తరప్రదేశ్ మేము తప్పకుండా గెలవాలనే కోరుకుంటాం. నరసింహారావు గారు, ఉత్తరప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి అఖిలేష్కు ఎదురుగా వీస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. మరి దీనికల్లా ప్రధాన కారణాలు ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ములాయం ఇంట పుట్టినటువంటి ముసలం ఈ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంటారు? అఖిలేష్ ఓడిపోతాడని ఇప్పుడు కూడా నేను అనుకోను. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇందాక వీరు చెబుతున్నారు, అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ ఉన్న చోట్ల కూడా బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతరించిపోయింది. కొన్ని చోట్ల పెద్ద గ్యాప్ ఏర్పడింది, పెద్ద వ్యాక్యూమ్ ఏర్పడింది. వ్యాక్యూమ్లో మీరు బీజేపీ వెళ్తుంది. ఒరిస్సాలో ఆ వ్యాక్యూమ్ ఉంది, అందువల్ల బీజేపీ ఎంటర్ అయింది. అలాగే మహారాష్ట్రలో ఆ వ్యాక్యూమ్లో బీజేపీ తప్ప ఇంకో పార్టీ లేదు కదా ఎంటర్ అవుతాకి. అందులో అది నిజంగా స్వీయ బలం కాదు, బీజేపీ యొక్క బలం కాదు. ఒక పార్టీ, పెద్ద పార్టీ, ఒక పెద్ద జాతీయ పార్టీ అంతరించిపోతున్న వేళ ఆ స్పేస్లోకి వీళ్ళు ఇరుక్కుంటున్నారు. అది అదే బీజేపీ వాళ్ళ స్థానిక పార్టీల ముందు గిజగిజలు అడిపోతుంది. మనం బీహార్ చూసాం, ఢిల్లీ చూసాం, ఎక్కడ స్థానిక పార్టీని ఓడించిన సందర్భం ఇంతవరకు ఒక్కట్లేదు. కాంగ్రెస్ పార్టీని అన్ని చోట్ల ఓడిస్తున్నారు. అలాగే వాళ్ళ ఉత్తరప్రదేశ్లో ఓడించిన సందర్భం, ఓడిస్తే మాత్రం అది ఒక పెద్ద విచిత్రం అవుతుంది. సామాన్యంగా అది వాళ్ళని ప్యాటర్న్ ప్రకారం అయితే జరగదు. ఎగ్జిట్ పోల్స్ అన్ని చోట్ల కూడా, యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఎక్కడైనా ఎగ్జిట్ పోల్స్ జరుగుతుంటే ఆ ఎగ్జిట్ పోల్స్లో 0.01% తేడా ఉంటుంది ఎగ్జిట్ పోల్కి వచ్చిన పోల్కి. అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఓటేసి వచ్చే వాళ్ళని ఎగ్జిట్ పోల్లో బూత్లో తీసుకెళ్ళి అక్కడ ఓటేయమంటారు. ఓటేస్తే అక్కడ ఎట్ట ఓటేస్తారో దాదాపు అట్టగా ఓటేస్తారు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ అభిప్రాయాలు తెలుసుకోవటం. మళ్ళీ ఓటేసి ఇచ్చిన వాళ్ళకి అభిప్రాయాలు తెలుసుకోవటం అంటే ఎవరైతే కొంచెం ఉన్నత తరగతులు ఉంటారో వాళ్ళని చూసి భయపడుతుంటారు. మామూలు చిన్న ఓటర్లు కూడా వాళ్ళకి వేసామని చెబుతారు. వాళ్ళు నిజంగా ఏ పార్టీకి వేశారు, ఎందుకు వేశారు చెప్పకుండా ఆ పెద్ద పార్టీకి వాళ్ళకి వేసాము, మేము కూడా ఆ పార్టీ అని చెబుతూ ఉంటారు. అట్లా ప్రజల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని, అంటే ఇంకో సర్వేలాగా చేస్తే ఎగ్జిట్ పోల్స్ అన్ని చోట్ల కూడా తప్పులు తడకలుగానే వస్తాయి. అందువలన అఖిలేష్ ఓడించి అక్కడ బీజేపీ వస్తుంటే అది ఏదో కొత్త ప్యాటర్న్ ఎవాల్వ్ అవుతున్నట్టు అనుకోవాలి, అది అర్థం చేసుకుంటే ప్రయత్నించాలి. శ్రీనివాస్ గారు, పంజాబ్లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, అట్లాగే పంజాబ్, గోవాల్లో ఆప్ గట్టి పోటీనిచ్చింది. మరి ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అలాగే ఆప్లో ఎలాంటి ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటం అవుతోంది? కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రతిపక్ష హోదా కూడా పొందలేని స్థితికి చేరుకుంటుందని ఎవరు ఊహించలేదు. కానీ వాళ్ళ తిరిగి మళ్ళీ తలెత్తుకుని నిలబడటానికి అఖిలేష్ యాదవ్ గారు వెనకమాడ చూసామండి. అది కూడా వెనకమాల కూర్చుని వెళ్ళటానికి అన్నిటికీ ఒప్పుకున్న సిద్ధాంతం చూసాం. లాలూ ప్రసాద్ యాదవ్ గారితో కావటం, నితీష్ కుమార్ గారితో చేపట్టడం, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి నేను నిలబడాలనే దాంట్లో వెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి విజయం అన్నా, అంటే భూమిలో పడిపోతున్నటికి తాడు ఏదన్నా అందుకుంటే అది ఒక గొప్పదనం కింద భావించే, అందువలన వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ ఎందుకంటే లోయెస్ట్ అధపాతాడానికి వెళ్ళిన తర్వాత ఎంత వచ్చినా పెరగడమే. కాబట్టి వాళ్ళకి 2 విషయాల్లో, పంజాబ్లో మాత్రం వాళ్ళ మేము ఊహించిన దానికంటే కూడా ఎగ్జిట్ పోల్స్ ఏదైతే వస్తున్నాయో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తున్నట్టు కనపడతా ఉంది. అందువలన అది ఆత్మవిశ్వాసం పెరిగే సూచన. రెండోది,
ఎక్కడైతే గోవాలో కూడా అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైటింగ్లో కూడా లేదు, సెకండ్ ప్లేస్లోనే వస్తుందనే నేపథ్యంలో తిరిగి రావటం, రెండో సూచన చెప్పడం కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి చూస్తూ ఉన్నారు. కలిసికట్టుగా మనం ఈసారి కనుక పోటీ చేసి నిలబడకపోతే ఇక బీజేపీ యొక్క అప్రహితం, ఎందుకంటే మణిపూర్లో బీజేపీ అసలు లేనే లేదు. మణిపూర్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే రెండో స్థానం తృణమూల్ కాంగ్రెస్, మూడో స్థానం మణిపూర్ పీపుల్స్. అలా కాంగ్రెస్ పార్టీ అసలు మణిపూర్లో భారతీయ జనతా పార్టీ అడ్రస్సే లేని. అలాగే మహారాష్ట్రలో ఉన్న స్థానాల్లో కానీ ఒరిస్సాలో ఉన్న స్థానాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ నెట్టివేసి వచ్చిన నేపథ్యంలో మనం కనుక ఈ ఉన్న స్థానాలను ఒక ఆత్మవిశ్వాసంతో నిలబడి కలిసికట్టుగా అనేది పోరాటం వల్ల సాధ్యమవుతుంది. రామకృష్ణరావు గారు, మొత్తం మీద ఎగ్జిట్ పోల్ ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండటం, మరోవైపు వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, ఈ అన్ని అంశాల దృష్ట్యా మోదీ పాలనకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి స్పష్టంగా మద్దతు ఉందని భావించవచ్చు అంటారా? ఒక విధంగా అది కరెక్ట్ అండి, మీరు చెప్పింది భావించవచ్చు, దాంట్లో ఇదేం లేదు. ముందుగా నేను దాన్ని చెప్పే ముందు ఒకటి ఎగ్జిట్ పోల్స్ మీద డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, అది కొంత మేరకు వాస్తవం. పాశ్చాత్య దేశాలకి భారతదేశానికి ఎగ్జిట్ పోల్స్లో చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ అంత ఎగ్జాక్ట్గా రాదు, అక్కడ పాశ్చాత్య దేశాల్లో కూడా తేడాలు వస్తున్నాయి, అంత జరిగినా కూడా ఇక్కడ పూర్తిగా మన వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, కాబట్టి అటు ఇటు మారే అవకాశం ఉంది. ఏ ఎగ్జిట్ పోల్స్ కనుక కరెక్ట్ అయ్యేటట్టయితే మాత్రం ఒకటి మోడీకి ఇవాళ వచ్చే సమీప 2019 ఎన్నికలకు సంబంధించి అతనికి ఇంకా తిరిగి మంచి దీనికి బాట వేసుకున్నట్టే అవుతుంది ఈ ఎన్నికలు కనుక ఎగ్జిట్ పోల్స్ చెప్పింది కరెక్ట్ అయ్యేటట్టయితే. రెండోది, దానికన్నా నేను ఎక్కువ ఆలోచిస్తుంది భారతదేశానికి ఉపయోగపడేది ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇవాళ ఎఫ్డిఐ అనుకుంటున్నాం కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్న స్థాయిలో లేదు భారతదేశంలో. ఏంటంటే ఎన్ని చెప్పినా జీడిపి పెరిగినా ఇంకోటి పెరిగినా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ పెరగటం లేదు అంటే అది ఆర్థికంగా అలార్మింగ్ బెల్స్ మోగుతున్నాయి. అది ఇప్పుడు దీంతో ఈ ఎగ్జిట్ పోల్స్లో వస్తే మాత్రం మోడీకి డెఫినెట్గా దానివల్ల మన భారతదేశానికి మంచి జరిగే అవకాశం ఉంది. మూడోది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రిఫార్మ్స్ ముందుకు వెళ్ళాలంటే రాజ్యసభలో ఇప్పుడున్న దానికన్నా కూడా బీజేపీకి ఎక్కువ శాతం పార్లమెంట్ సభ్యులు ఉండాలా, అది కూడా ఇప్పుడు జరిగితే మాత్రం అది కూడా అవకాశం ఉంది. సో ఆ విధంగా మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది భారతదేశానికి బాగానే ఉపయోగపడుతుంది. అదే టైంలో బీజేపీ ఒక నేషనల్ పార్టీగా పాన్ నేషనల్ పార్టీగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పూర్తిగా కాంగ్రెస్ విముక్తిలాగానే అయిపోతా ఉంది. ఎక్కడ ఇంకా పంజాబ్లో గెలిచినా కూడా కాంగ్రెస్ యొక్క ప్రభావం కాదు, అమరేంద్ర సింగ్ ప్రభావం. ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల నాడిని ఎంతవరకు పట్టుకున్నాయో 11న వెల్లడయ్యే అసలు ఫలితాల్లో తేలిపోతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.